హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీనాలాస్. సో మేము నటాప్స్కి బయలుదేరుతున్నాము మా గార్డెన్ బెడ్కి మొక్కలు కొనుక్కోరావడానికి. మాకు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదండి, స్ప్రింగ్ సీజన్లో ఉన్నాం మేము. సో ఇంకా వ్యవసాయం స్టార్ట్ చేసే టైం ఆసన్నం అయింది ఏం చిన్న. సో అందుకని మొక్కలు కొనుక్కోవడానికి వెళ్తున్నాము నటాప్స్కి. ఇక్కడ నటాప్స్ అని మా ఊర్లో ఒక లోకల్ నర్సరీ ఉంటుంది, అక్కడ ఉంటాయన్నమాట మొక్కలు. మామూలుగా అయితే హోమ్ డిపో లోవ్స్లో దొరుకుతాయి, దాంతోపాటు నటాప్స్లో అయితే ఇంకొంచెం ఎక్కువ వెరైటీస్ ఉంటాయి. లోకల్ నర్సరీ కదండి, కొన్ని బాగుంటాయి వెరైటీస్. ప్రతి ఇయర్ అక్కడే కొనుక్కుంటాము, అందుకే మేము. సో అక్కడికి వెళ్తున్నాము. మా ఇంటి నుంచి దాదాపు ఒక 15 minutes పడుతుంది నటాప్స్కి వెళ్ళడానికి. సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ మాట్లాడదాం. వెదర్ మాత్రం చాలా బాగుంది ఇవాళ, బాగా సన్నీగా. ఆఫ్టర్ లాంగ్ టైం ఈసారి సీజన్ చాలా హార్ష్గా ఉంది, వింటర్. సివియర్ వింటర్ని తట్టుకొని ఈ గ్రీనరీ చూస్తే చాలా హాయిగా అనిపిస్తుంది కదా. మీకు ఎలా ఉంటుంది? ఇన్ కేస్ మీరు కూడా మాలా కోల్డ్ ఏరియాలో ఉండుంటే కామెంట్లో చెప్పండి. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ అలా ఓపెన్ చేస్తారనమాట నటాప్స్, అంటే స్ప్రింగ్ సీజన్లో. బేసిక్గా ఆల్మోస్ట్ మంత్ అయినట్టుంది. మేము ఇంకా ఆ చలికి మొక్కలు తెచ్చుకొని ఏం చేద్దాం, ఇన్సైడే పెట్టుకోవాలని వెళ్ళలేదు. అందుకే మొక్కలు తెచ్చాక ఇంకా గార్డెన్ బెడ్లో వేసేటట్టు వెళ్తాము. నటాప్స్కి వచ్చేసాము. చూడండి, మొత్తం ఫుల్గా ఉంది పార్కింగ్ లాట్. ఇది సీజన్ అన్నమాట. సీజన్లో చూడు పార్కింగ్ లాట్ ఫుల్గా ఉంది. చాలా పెద్దదండి నర్సరీ. ఇందాక దానిలో చూపిద్దాం అనుకున్నాను. వాళ్ళ నర్సరీ అవుట్లెట్ కూడా ఉంటుంది, ఎక్కడైతే దీనికి అటాచ్డే ఉంటుంది. ఈసారి చూపిస్తాను మీకు వెళ్ళేటప్పుడు. అసలు ఒక్కొక్కళ్ళు కార్ట్లో ఎన్ని మొక్కలు తీసుకెళ్తూ ఉంటారో. బాగా మొక్కలు బాగా నాటుతారు ఇక్కడ. నాకు అందుకే ఇక్కడికి వచ్చినప్పుడల్లా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ మొక్కలు చూస్తుంటే. నేను చిన్న నర్సరీ పెట్టి యా పెడదాం. అలాగే చాలామంది తీసుకెళ్తూ ఉంటారు పూల మొక్కలు అవి. ప్రతి ఇయర్ మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. ప్రతి ఇయర్ యాప్స్కి వచ్చినప్పుడు వీడియో తీస్తుంటాను, ఏ మొక్కలు కొనుక్కున్నాము ఇక్కడ ఇవి. సో మీరు కొత్తగా మన ఛానల్కి వచ్చినప్పుడు అయితే వెల్కమ్ టు అవర్ ఛానల్ దినాలాస్. అబ్బా ఎన్ని మొక్కలు ఉన్నాయి అబ్బా. మనం అయితే కొన్నే కొంటాం, కానీ చాలామంది మనం ఏంటంటే దేవుళ్ళకి పెట్టే మొక్కలు అలాంటివే కొంటాం, పూల మొక్కలు. కానీ వీళ్ళైతే అన్ని రకాల మొక్కలు వేసుకుంటారు ఫ్రంట్ గార్డెన్లో, బ్యాక్ యార్డ్లో. సో డిఫరెంట్ సెక్షన్లు ఉంటాయి. అక్కడ చూస్తున్నారు కదా, యాన్యువల్స్ అన్నారు, అండ్ పెరేనియల్స్ ఈ పక్కన ఉంటాయి, ఈ పక్కన యాన్యువల్స్ ఉంటాయి. ఆ పక్కన చూడండి ట్రాపికల్స్ అని రాస్తుంటారు. అటు వెళ్దాంలేండి, కాసేపు దగ్గరగా వెళ్ళినాక తెలుస్తుంది. పాటింగ్ సాయిల్ సెక్షన్, ఇక్కడ పాటింగ్ సాయిల్, వామ్ క్యాస్టింగ్స్ అంటే ఎర్త్ వామ్స్ ఉంటాయి ఇందులో. అవి మంచిది కదా సాయిల్కి, ఆ సాయిల్ దొరుకుతుంది. అన్నీ ఇంకా రకరకాల ఆర్గానిక్, న్యాచురల్. ఓకే, మన సెక్షన్ ఇది. టమాటాలు అటు సైడ్ ఉన్నాయి చిన్న. సో ఇది టమాటాల సెక్షన్. సో టమాటాల్లో కూడా రకరకాలు ఉంటాయి కదా, మీకు తెలుసుంటుంది చాలామందికి. చెర్రీ టమాటాలు ఇవన్నీ. సో ఇది కూడా, ఇదంతా కూడా టమాటా మొక్కల సెక్షన్. ఎన్ని రకాల టమాటా మొక్కలు ఉన్నాయి ఇటు సైడు. పసుపు టమాటాలు, అక్కడ హెయిర్లూమ్ టమాటాస్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ హెయిర్లూమ్ టమాటాస్ కొనుక్కున్నాము, ఈసారి కూడా కొందాము అని. ట్రాలీ వదిలేసావు. సో ఇక్కడ ఈ సెక్షన్లో కూడా హెయిర్లూము అండ్ హైబ్రిడ్ టమాటాస్ ఉన్నాయి. ఇక్కడ నేమ్స్ రాసేసి ఉంటారు ఏ రకాల టమాటాలు అని. నాకు తెలిసి ఒక 50 రకాలంటే ఇంకా ఎక్కువే ఉండొచ్చు అనుకుంటా ఇక్కడ. హెన్స్ అని దొరుకుతుంది చూడండి, సాస్, టమాటా సాస్ దొరుకుతుంది కదా హెంజ్.
ఆ టమాటో మొక్క కూడా ఉంది చూడండి ఇక్కడ. అన్నీ ఒకేలా ఉంటాయి, కొంచెం వేరియేషన్ ఉంటాయి చూడ్డానికి. మేబీ ఆ నాలెడ్జ్ ఎక్కువ ఉండే వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇది అవి కాకుండా ఇక్కడ మధ్యలో రీస్టాక్ చేయడానికి ఇలా పెట్టారు చూడండి, ఎన్ని ఉన్నాయో. పెప్పర్ అంటే పాప్రికా చెట్లు, క్యాప్సికమ్ చెట్లు, బెల్ పెప్పర్ అంటాం చూడండి అవి. అవో లేకుండా అంటే చిల్లీసో మరి, లేదు బెల్ పెప్పర్. ఇక్కడ ఇమేజ్ ఉంది చూడండి, బెల్ పెప్పర్. ఇక్కడ కూడా హెయిర్లూమ్ అండ్ హైబ్రిడ్ టమాటోస్. అక్కడ స్వీట్ టమాటోస్ అంటే చూడండి అవి. ఇందాక యాన్యువల్స్ పెరేనియల్స్ చూసాం కదా, ఫ్రూట్స్ అండ్ బెర్రీస్ అంతా ఆ సెక్షన్లో ఉంటాయి, వెనకాల సెక్షన్. సో అక్కడ హెర్బ్స్ అని ఉంది చూడండి, అంటే పుదీనా, రోజ్మేరీ అలాంటివన్నీ, అలాంటి హెర్బ్స్ అన్నీ అక్కడ దొరుకుతాయి. సిలాంట్రో. సో ఆ మొక్కలు అక్కడ ఉంటుంది. అలా డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. అక్కడ చూసారా పెరేనియల్ సెక్షన్ అక్కడ ఉంటుంది. సో నేను మోరర్లెస్ సెంటర్లో ఉన్నాను. సో చుట్టుపక్కల అన్ని మొక్కలే, రకరకాల మొక్కలు, పూల మొక్కలు, కాయగూరల మొక్కలు, ఆకుకూరల మొక్కలు ఉంటాయి. అండ్ పళ్ళ మొక్కలు, పళ్ళ చెట్లు. ఇది ఒకటి తీసుకున్నాము, బ్రాండీ వైన్ పింక్ టొమాటో. సో ఇది ఇండిటర్మినేట్ అంట. ఇంకొకటి డిటర్మినేట్ తీసుకుందామా? రెండు కూడా అదేనా? సరే, ఇంకొకటి ఇది తీసుకుందామని, బెస్ట్ బాయ్. ఇది ఇక్కడ రాస్తున్నారు, కల్నరీ యూజెస్, పర్ఫెక్ట్ ఫర్ సాలడ్స్, క్యానింగ్, సాసెస్, ఫ్రీజింగ్ ఆర్ హోమ్ కుక్డ్ మీల్స్. ఇది ఇండిటర్మినేట్ హైబ్రిడ్. సో టమాటాలతో శుభారంభం చేశాము. నెక్స్ట్ బెల్ పెప్పర్స్ కూడా తీసుకోవాలి చిన్న. లాస్ట్ టైం ఇవన్నీ క్యాప్సికమ్, ఇవన్నీ. ఇది ఆ పక్కన అది కూడా క్యాప్సికమే. ఇవి టమాటాలు. లాస్ట్ టైం ఏం తీసుకున్నాం గుర్తులేదు, మనమే మన వీడియో చూసుకోవాలేమో. చూడండి, కాశ్మీరీ చిల్లీ పెప్పరు, కమింగ్ సూన్ April 22. ఇవాళ ఆల్రెడీ April 24. అన్నీ అయిపోయినాయి. అది సంగతి. మేము క్యాప్సికమ్ వెతుకుతా ఉంటే కయ్యని పెప్పర్ దొరికింది. సో తీసుకెళ్ళిపోదాము, మళ్ళీ ఎతుకులాట కంటిన్యూ చేయొచ్చు. సో ఈ కయ్యని పెప్పరు మన ఇండియన్ కుకింగ్కి బాగా కారంగా బాగుంటుంది. చూసారా, వెరీ హాట్. సో ఇది ఒకటి తీసుకున్నాము. ఇవాళ మైక్ తేవడం మర్చిపోయాను, సౌండ్ ఎలా అనిపిస్తుందో ఏమో మీకు తెలియదు నాకు. ఇదేంటి, కాలిఫోర్నియా వండర్. ఇది బాగుంటుందంట మా రీజియన్లో. ఎక్కడుంది చిన్న, ఇది కాలిఫోర్నియా వండర్ పెప్పర్. సూపర్ స్వీట్ అని రాశారు, పర్లేదు కదా, ఇట్స్ ఓకే. ఒహాయోలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వెరైటీ అని రాశారు. సో అందుకని ఇది తీసుకున్నాము ఒకటి. చిన్న పెప్పర్ బీ ట్రైల్ బ్లేజర్ ఎక్కడ ఉంది? ఇది సో ఆరెంజ్ కలర్ అంట, ఐ డోంట్ నో. అన్నీ అయ్యా రాసారు, వైబ్రెంట్ ఎల్లో, మీడియం టు లార్జ్ బ్లాకీ బెల్ పెప్పర్. ఓకే, సో ఇది ఒకటి తీసుకున్నాము. 2 బెల్ పెప్పర్లు తీసుకుంటాం మామూలుగా. సో అది 2 టమాటాలు, ఈ 2 బెల్ పెప్పర్లు. ఇది చిల్లీ, ఇది బెల్ పెప్పర్, 2 బెల్ పెప్పర్లు. ఇలా పెడితే కనిపిస్తుంది అనుకుంటా. ఓకే, సో ఈ 2 బెల్ పెప్పర్లు, ఈ 2 టమాటాలు వెనకాల. ఇది మిరపకాయ పెప్పర్, చిల్లీ పెప్పర్. పచ్చిమిర్చి సెక్షన్ ఇదంతా, చిల్లీస్. ఇది చిన్న సూపర్ హాట్ సెక్షన్. నేను చెప్తా సెక్షన్ ఇది అంటున్నా. అశ్వగంధ చెట్టు ఉంది చూడు ఇక్కడ. వెరీ పవర్ఫుల్ అండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అశ్వగంధకి. 2 వెరైటీస్ పెట్టారు, అది కూడా. లేదు, ఒకటి వెరైటీ సైజ్ అనుకుంటా. ఇది 3 ఇంచ్ పాట్, ఇది 1 gallon.
బీన్నా? సో ఎప్పుడు తీసుకోవాలి, ఇదే ఫస్ట్ టైం బీన్స్ చెప్పు తీసుకున్నామని. మెచ్యూర్ ఇన్ 55 days అంట. దట్స్ గుడ్. ఇండియన్ క్లస్టర్ బీన్. ఇది గోరుచిక్కుడుగాయ కమింగ్ సూన్, May 4th వస్తుందంట. అది పాపిడి, ఇది చిక్కుడుగాయ చిన్న, అది కూడా May 4th వస్తుంది అన్నారు. ఆల్రెడీ వచ్చేస్తుంది. ఇది April 5th. ఆల్రెడీ ఉన్నాయి. April 5th ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ. బీన్ పాపిడి తీసుకుందామా? చిక్కుడుగాయ విత్తనం ఉంది. ఇది సురుటి పాపిడి నిల్వ లాంటిది. అది ఐ డోంట్ నో, మన దగ్గర ఉండాలి. ఇది లాంగ్ బీన్స్ ఇది. సో ఇది లాస్ట్ ఇయర్ కొన్నామే, జపనీస్దా. బిట్టర్ గార్డ్ కాకరకాయ అయిపోయాయా? కాకరకాయలు ఇవి కూడా అయిపోయినాయి. ఇంక April 29th వస్తాయంట. మన కాకరకాయలు కూడా అయిపోయినాయా? నేను ఇంకా ఇవి కూడా అనుకున్నా. అడగచ్చు ఎవరిని అన్న. అయిపోయినాయి ఇంకేం అడుగుతావా? మనం ఈసారి కూడా లేట్గా వచ్చామా? పోయినసారి టూ లేటు. సో ఇవి బాటిల్ గార్డ్ అండి, ఇలా రౌండ్గా ఉంటాయి చూడండి. సొరకాయలు అవి ఇవి. మనం సొరకాయ మన తీగలన్నీ విత్తనాలు వేస్తాం, ప్రాబ్లం లేదు. లాంగ్ ఇండియన్ పెప్పర్ ఇది కూడా అయిపోయిందంట. ఓకే, లాస్ట్ ఇయర్ కొన్నాము, పిల్లలు కావాలని కొన్నాం. అదే హర్షి మురారి కావాలని కొనుక్కున్నారు. బికాజ్ ఇట్స్ సూపర్ హాట్. ఇది చూసారు కదా, 1 lakh ఏదో సమ్ పాయింట్స్, 1 million points. 1 million points. అబ్బో సూపర్ హాట్గా ఉంది. ఈసారి కొనట్లేదు, అంటే హాట్ ఉందని కాదు, అవసరం లేదు. వంటల్లో బాగుండట్లే టేస్ట్. ఇంకోటి ఇది తీసుకుందామని, ఎందుకంటే హీట్ యూనిట్స్ దీనికే బాగున్నాయి. సో ఇది తీసుకుందాం ఒకటి. సో ఎక్కువ కారం ఉండాలి కదా మన కూరల్లో వేయడానికి. సో ఈ యూనిట్స్ ఎక్కువ ఉంటే తీసుకుంటే మంచిది. సో పొట్లకాయ ఉన్నాయి, కానీ మనం కొనుక్కోము పొట్లకాయ. ఇంకా బీరకాయలు అయిపోయినాయో లేకపోతే తర్వాత వస్తాయి. సో ఇవి అనుకుంటా బీరకాయలు నాకు తెలిసి. నో ఇవి కుకుంబర్స్ అంటే, కుకుంబర్స్ చిన్న, ఇది మార్టీని కుకుంబర్స్. ఏది తీసుకున్నాము? ఇదే తీసుకున్నాము. ఇవి కూడా కీరకాయలు. ఇక్కడ ఇంగ్లీష్ బర్ప్లెస్ కుకుంబర్. ఇది కూడా బర్ప్లెస్ కుకుంబరు ఇలా ఉంది. అది ఇంగ్లీష్ బర్ప్లెస్ కుకుంబర్ అంట. తీసుకుందాం, ఇది తీసుకుందామా అది తీసుకుందామా? ఇదేనా? 8 to 10 inches ఉన్నప్పుడు తినేయాలి. ఇది 70 days మెచ్యూర్. ఇది కూడా 70 days. సరే ఇదే తీసుకుందాము. పెద్దది తీసుకుందామా? దండిగా వస్తాయి అబ్బా కుకుంబర్లు మాత్రం. అది సంగతి. ఇవంతా ఇంకా లెట్యూస్ అవి ఇట్లా చిన్న తీసుకుందాం. బట్ మేము మామూలుగా కూడా బ్లాక్ బ్యూటీనే తీసుకుంటాము. సో ఇదే తీసుకుందాము. ఓకే, ఇది తీసుకున్నామా? ఇది సో బ్లాక్ బ్యూటీ ఒకటి, అది తీసుకొస్తాము. అది ఇంకొకటి ఎర్లీ మిడ్ నైట్. ఓకే, ఒకే రకం తీసుకుంటే ఒకటి వైల్డ్ వెరైటీ, ఒకటి ఇది బాగుంటుంది చిన్న. థాయ్ చెర్రీ కూడా ఉన్నాయి గ్రీన్వి. ఐ డోంట్ నో. చూడండి తెల్ల వంకాయలు, ఇది ఒకలాంటి కలరు. సో ఓకే, వంకాయలు కూడా కొనుక్కునేసాము. ఇదేంటిది? దీని మీద ఏం లేదే. ఇది కుకుంబర్ కదా, ఇది కుకుంబర్. ఇది వంకాయ, ఇది వంకాయ, ఇది పచ్చిమిరపిచ్చి. ఇదేంటిది? ఇది బీన్స్. సో ఇదన్నమాట. సో ఇప్పటికైతే ఇవి కొనుక్కున్నాము. ఇందాక చూపించాను కదా మీకు. సో మళ్ళీ ఇంకా బ్రౌజ్ చేద్దాము అని. కాకరకాయ, ఇండియన్ కాకరకాయ దొరుకుంటే బాగుంది, అదొక్కటే దొరకలేదండి.
ఇంకా రీస్టాక్ అవుతుంది ఎప్పుడో, ఇంకా రీస్టాక్ అయినప్పుడు కొనుక్కోవాలి అది. సో అక్కడ ఉంది ఒక ఆమెను అడుగుతున్నారు కదా, ఇవన్నీ ఆర్నమెంటల్ ప్లాంట్స్. ఫ్రంట్ యార్డ్లో, బ్యాక్ యార్డ్లో, ప్యాటియోల్లో వేసుకుంటారు. బ్యూటిఫుల్ కలర్స్గా ఉంటాయి. అంటే స్ప్రింగ్లో, సమ్మర్లో, ఫాల్లో ఒక్కొక్క కలర్ ఉంటాయి. అంటే కొన్ని కలర్ చేంజ్ అవుతాయి, కొన్ని అలాగే ఉంటాయి. సమ్టైమ్స్ వీళ్ళు ఏంటంటే ఆ సీజన్కి తగినట్టు మార్చుకుంటూ ఉంటారు కూడా ప్లాంట్స్. ఓపిక్గా మార్చుకుంటారు. ఒక్కొక్కళ్ళు ఎన్ని తీసుకెళ్తారు తెలుసా. అక్కడ చూడండి అసలు ప్రతి ఒక్కళ్ళు కొంటారు ఇక్కడ మొక్కలు, సీజన్ వైజ్. అది కూడా బాగా స్పెండ్ చేస్తారు మొక్కలకి. కరివేపాకు మొక్క కూడా తీసుకున్నాము. మనది చాలా పెద్దది ఉన్నింది కదా ఇంటి దగ్గర, మోస్ట్ 2-3 years ఓల్డ్ అండి. ఒక ఫ్రాస్ట్ సీజన్కి పోయిందన్నమాట. సో అది మళ్ళీ రివైవ్ అవ్వలేదు. సో అందుకని బయటే వదిలేసాము. అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాయి ఫ్రాస్ట్ సీజన్స్, వింటర్లో, స్ప్రింగ్లో అలాగే. సో అందుకని ఒకటి తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ధర ఎంత ఉందో అని. ఓ 40 రూపాయలు అంట. వామ్మో. వాల్మార్ట్లో అయితే $4, $5 దొరుకుతుంది. మామూలుగా ఎవ్రీ ఇయర్ నేను అక్కడే కొంటాను. ఈసారి ఇంకా చూడలేదు, చూడాలి ఎంత ఉన్నాయో. అన్ని పూల మొక్కలు. ఇది జినియా చూసా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఎల్లో కలర్, ఇక్కడ ఆరెంజ్ కలర్ది. సో అవన్నీ ఫ్లవరింగ్ ప్లాంట్స్. అరటి చెట్టు కూడా ఉంది ఇక్కడ, చూసారా అరటి చెట్టు. రకరకాల అరటి చెట్లు ఉన్నాయి. ఇది టర్మరిక్ అనుకుంటా. అరటి చెట్టు, టర్మరిక్ చూడడానికి ఒకేలా ఉంటాయి, కానీ బోత్ ఆర్ నాట్ సేమ్. అన్ని పూల మొక్కలే, ఎన్ని రకాలు ఉన్నాయో అసలు. వీటిలో అసలు మనకి 90% పేర్లు కూడా తెలిసి ఉండవు మనకి, అట్లీస్ట్ నాకు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలరు. ఫైర్ చీఫ్ ఆర్బోవిటే. మన రిటైనింగ్ వాళ్ళ పక్కన ఉన్నాయి చూడండి, అవే ఇవి. కాకపోతే ఇది ఈ కలర్లో ఉంటాయి అన్నమాట, ఫైర్ కలర్. బ్యూటిఫుల్. ఏదో కల్నేత చీరలు ఉంటాయి చూడండి, అలా ఉంది. సో ఇక్కడ నుంచి ఇంకా ఫ్లవరింగ్ ప్లాంట్స్. మందారాలు ఉన్నాయి ఇక్కడ. వావ్, చూడండి వెరైటీ. ఈ మందారం చూడండి, ఓహో ఎంతో బ్యూటిఫుల్గా ఉందో అసలు. కలరు విడిగిన తర్వాత ఇలా ఉంది. ఆకులు అసలు ఎప్పుడు చూడలే ఈ స్టైల్. ఓ ఇక్కడ చూడండి ఎల్లో కలర్ది. వావ్, ఇది సో బ్యూటిఫుల్ కలర్స్ చూడండి, అమేజింగ్ ఉంది అసలు. ఇవి మందారం లాగా, రోజు లాగా ఉన్నాయి అసలు, జైగాంటిక్ రోజెస్ లాగా అన్నీ. ఇంకా రోజా మొక్కలు. నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చుతుంది, వెరైటీగా. ఆరెంజ్ ఉంటుంది చూడండి, ఫ్లోరసెంట్ ఆరెంజ్ కలరు. ఉన్నాయా ఏమైనా? ఓ ఇవి చూడు ఎన్ని ఉన్నాయో. సరే వైట్ రోజెస్ ఎంత బాగున్నాయో. ఓహో, ఇది క్లైంబింగ్ రోజ్ అంట. అంటే అల్లించవచ్చు, పాకించవచ్చు చూడు. ఇది కూడా భలే ఉన్నాయి చిన్న రోజెస్. వెళ్దాంపా, ఇప్పటికే లేట్ అయిపోయింది. దానికైతే కొనుక్కునేసాము, ప్లాంట్ షాపింగ్ అయిపోయింది. ఇంకా బిల్లింగ్కి వెళ్ళడమే. సో ఎన్ని ఉన్నాయి పూల మొక్కలు చూస్తే అసలు క్యూట్గా ఉంటాయి. సో ఇది షాప్ అన్నమాట. అది ప్లాంట్ కేర్కి కావాల్సినవన్నీ ఇక్కడ సీడ్స్ దొరుకుతాయి. అన్ని రకాల సీడ్స్ ఉంటాయి. అంటే బోత్ ఫ్లవర్స్, వెజిటేబుల్ సీడ్స్. ఏం చిన్న సీడ్స్ ఏమన్నా తీసుకుందామా? అదే కదా మన దగ్గర ఉన్నాయనుకుంటా. సో ఇవి ఇలాగా గార్డెన్కి సంబంధించినవన్నీ దొరుకుతాయి, A to Z ఈ నర్సరీలో.
సో నటాప్స్లో అయితే అయిపోయింది మొక్కల షాపింగ్. ఇంకా వాల్మార్ట్కి వెళ్ళాలి ఎప్పుడన్నా మందారం మొక్కల కోసం. ఈ ఇయర్ ఇంకా వెళ్ళలేదు. మామూలుగా అయితే కొంచెం తొందరగా వెళ్ళిపోతాను. ఇప్పుడు ఇంకా దొరుకుతాయో లేదో అనిపిస్తుంది, చూద్దాంలేండి. సో మొత్తానికి ఇక్కడ బిల్లింగ్ అయితే ఇప్పించేసుకున్నాము. యాక్చువల్లీ ఫ్రంట్ యార్డ్కి హైడ్రాంజియా కూడా కావాలి, మళ్ళీ ఇంకోసారి రావాల్సి వస్తుందేమో. ఆల్రెడీ 2 పింక్ హైడ్రాంజియా, 1 వైట్ హైడ్రాంజియా ఉంది ఫ్రంట్ యార్డ్లో. కాకపోతే ఆ పింక్వి కాస్కోలో తీసుకున్నాం అనమాట. ఐ థింక్ 2-3 ఇయర్స్ బ్యాక్. అవి పెద్దగా గ్రో అవ్వట్లేదు, అందుకే తీసేసాము. సో హైడ్రాంజియా షాపింగ్ ఉంది, అది ఇక్కడో లేకపోతే ఇంకా లోవ్స్ హోమ్ డిపో దగ్గర ఎక్కడైనా తీసుకోవాలో చూడాలి మరి. మొత్తానికి ఒక పని అయిపోయిందండి, ప్లాంట్ షాపింగ్ అయిపోయింది. చూడాలి ఇవాళే నాటేసేయాలో లేకుండా అంటే రేపు ఎప్పుడన్నా నాటుదాము, అది ఆలోచించుకొని ఇంకా నాటాలి. సో ఇంక నుంచి మా గార్డెన్ బెడ్ అప్డేట్స్ చూస్తారు. దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే, నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్.